గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో రాష్ట్రపతి యొక్క ఎన్నిక పద్ధతి, రాష్ట్రపతి ఎన్నికపై వచ్చినటువంటి విమర్శల కోసం తెలుసుకున్నాం. ఈ క్లాస్లో రాష్ట్రపతి యొక్క క్యూఓసి కోసం తెలుసుకున్నాం. క్యూ అంటే క్వాలిఫికేషన్స్, ఓ అంటే ఓత్ అంటే ప్రమాణ స్వీకారం, సి ఫర్ కండిషన్స్ రాష్ట్రపతి పదవికి ఉండవలసినటువంటి నిబంధనలు ఏంటి అని చూద్దాం. రాష్ట్రపతికి ఉండవలసినటువంటి అర్హతలు: భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, లోక్సభకు ఎన్నిక కావడానికి కావాల్సినటువంటి అర్హతలను కలిగి ఉండాలి, మరియు ఎటువంటి లాభదాయకమైన పదవిని చేపట్టరాదు. లాభదాయక పదవి కిందకి ఏది రాదు అని అంటే రాష్ట్రపతిగా పోటీ చేసిన, ఉపరాష్ట్రపతిగా పోటీ చేసిన, అంటే గవర్నర్గా పదవులు ఉన్నా కానీ, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మంత్రి పదవిని చేపట్టినా ఇది లాభదాయక పదవి కిందకి రాదు. అంతేకాకుండా రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి యొక్క నామినేషన్ను ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నికల గణంలోని 50 మంది సభ్యులు ధృవీకరించాలి, మరో 50 మంది సభ్యులు సమర్థించాల్సి ఉంటుంది. మరియు రిటర్నింగ్ అధికారి ఎదుటి కానీ లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద కానీ ప్రభుత్వ ట్రెజరీలో కానీ 15,000 రూపాయలను డిపాజిట్ చేయవలసి ఉంటుంది. మనం తరచుగా ఎన్నికల సమయంలో డిపాజిట్లు కోల్పోయాడు అనే పదాన్ని వింటూ ఉంటాం. ఈ డిపాజిట్లు కోల్పోవడం ఏంటంటే మొత్తం పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు కంటే తక్కువ వచ్చినట్లయితే ఈ విధంగా డిపాజిట్ చేసినటువంటి సొమ్మును కోల్పోవడం జరుగుతుంది. ఇదే డిపాజిట్లు కోల్పోవడం. అయితే 1997కు పూర్వం రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి యొక్క నామినేషన్ను 10 మంది ధృవీకరించి 10 మంది సమర్థించి 2,500 రూపాయలు డిపాజిట్ చేస్తే సరిపోయేది. 1997 తర్వాత దాన్ని ధృవీకరించే మరియు సమర్థించే లేదా ఈ డిపాజిట్ చేసే సొమ్మును పెంచడం జరిగింది. ఈ నిబంధన తీసుకురావడానికి గల కారణం ఏంటంటే సీరియస్గా పోటీ చేసే అభ్యర్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్రపతి పదవి యొక్క ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేని యెడల సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వారు రాష్ట్రపతి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ పదవీ ప్రమాణ స్వీకారం ఏమని చేస్తారంటే విశ్వాసంతో అధికారాలు నిర్వహిస్తానని, దేశ రాజ్యాంగాన్ని న్యాయాన్ని రక్షిస్తానని, కాపాడుతానని, దేశ ప్రజల యొక్క క్షేమానికి సేవకు అంకితం అవుతానని రాష్ట్రపతి పదవి ప్రమాణం చేయవలసి ఉంటుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రాష్ట్రపతిగా తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తించినటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి కూడా ఈ విధంగానే ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. ఇక రాష్ట్రపతి పదవికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటి? రాజ్యాంగం కొన్ని నిబంధనలు పేర్కొంది. ఆ నిబంధనలు చూసుకున్నట్లయితే రాష్ట్రపతిగా ఎన్నిక కాబడ్డ వ్యక్తి ఉభయ సభల్లో కానీ, అంటే పార్లమెంట్ ఉభయ సభల్లో కానీ, రాష్ట్ర శాసనసభలో కానీ సభ్యుడిగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ సభ్యుడిగా ఉన్నట్లయితే రాష్ట్రపతి పదవి చేపట్టిన నాటి నుండి ఆ శాసనసభ సభ్యత్వం అనేది రద్దు అయిపోతుంది. ఇంకా సెకండ్ కండిషన్ ఏంటంటే రాష్ట్రపతి ఎటువంటి లాభదాయక పదవిని చేపట్టరాదు. మూడో కండిషన్ ఈ అధికార నివాసానికి, అంటే రాష్ట్రపతి భవన్కు ఎటువంటి అద్దె చెల్లించకుండానే వినియోగించుకోవచ్చు. ఇంకా పార్లమెంట్ నిర్ణయించిన ప్రకారం ఈయన యొక్క జీతభత్యాలు, అలవెన్సులు ప్రత్యేక హోదాలను కలిగి ఉంటాడు. ఈ అధికారంలో, అంటే ఈయన పదవిలో ఉండగా ఈయన యొక్క జీతభత్యాలను, అలవెన్సులను, ప్రత్యేక హోదాను తగ్గించడానికి వీల్లేదు. ఇకపోతే ఈయన జీతభత్యాలు చూసుకున్నట్లయితే 2018 వరకు ఈయన యొక్క జీతం 1,50,000 ఉండేది. 2018 తర్వాత నెలసరి జీతాన్ని 5 లక్షలకి పెంచడం జరిగింది. అయితే ఈ రాష్ట్రపతి ఒకవేళ పదవీ విరమణ చేసినట్లయితే పదవీ విరమణ అనంతరం ఆయనకు వచ్చే పెన్షన్ పదవిలో ఉండగా ఆయన పొందినటువంటి నెలసరి వేతనంలో 50% ఈ పింఛన్గా పొందడం జరుగుతుంది. అంతేకాకుండా పదవీ విరమణ అనంతరం కార్యాలయ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి 1,00,000 రూపాయలు పొందుతాడు. కార్యాలయ ఖర్చులు అంటే ఈ గృహ వసతి అంటే ఇంటి అద్దె,
మరియు రవాణా సౌకర్యాలకు సంబంధించి, ఫోన్ సౌకర్యానికి సంబంధించి, అదేవిధంగా వైద్య సదుపాయాలకు సంబంధించి ఈ కార్యాలయ ఖర్చుల కోసం సంవత్సరానికి ₹1,00,000 పొందుతాడు. అయితే పదవి విరమణ చేసిన రాష్ట్రపతి మరణించినట్లయితే ఆయన భర్త లేదా భార్యకు ఆయనకు వచ్చే పెన్షన్లో 50% ఇవ్వడం జరుగుతుంది. మరియు కార్యాలయ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఇక పదవిలో ఉన్నటువంటి రాష్ట్రపతికి విశేషమైనటువంటి అధికారాలు, హక్కులను మరియు రక్షణలను కలిగి ఉంటాడు. ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి తన యొక్క అధికార విధుల్లో భాగంగా తీసుకున్నటువంటి చర్యలకు, నిర్ణయాలకు న్యాయస్థానాల్లో సవాల్ చేయడానికి వీల్లేదు. మరియు రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు తన యొక్క వ్యక్తిగత చర్యలపై ఎటువంటి క్రిమినల్ కేసులను పెట్టడానికి వీల్లేదు, జైలు శిక్ష కూడా విధించడానికి వీల్లేదు. అయితే సివిల్ కేసుల విషయంలో మాత్రం రాష్ట్రపతిపై కేసులు పెట్టవచ్చు. ఈ కేసులు పెట్టే ముందు 2 నెలల ముందు ఆయనకి నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రపతి యొక్క క్వాలిఫికేషన్స్, ప్రమాణ స్వీకారము మరియు రాష్ట్రపతి పదవికి ఉండవలసినటువంటి నిబంధనలు. నెక్స్ట్ క్లాస్లో మనం రాష్ట్రపతి యొక్క పదవీ ఖాళీ మరియు మహాభియోగ తీర్మానము, అదేవిధంగా ఆయన యొక్క పదవీ కాలం కోసం తెలుసుకుందాం.